వాడు నా కోసం వచ్చినవాడు ఎంత నా మీద ప్రేమ ఉన్నవాడు. కాబట్టి అలా వచ్చిన వాడిని గురించి ప్రత్యేకం రాయండి ఖాతాలో. శ్రీశైలం వచ్చాడంటే నేను ఒకటి ప్రార్థనను అనుసరించి రాలేదు, తండ్రిగా వచ్చి కూర్చున్నాను. నేను తండ్రినని నా కోసం వాడంత శ్రమపడి డబ్బు ఖర్చు పెట్టుకుని వచ్చాడు, మరి ప్రత్యేకం రాయొద్దు వాడి పేరు. గబుక్కుని చిత్రగుప్తుడి కంప్యూటర్లో ఏమైనా పొరపాట్లు పడిపోతాయేమో, నాన్న నువ్వే అక్కడ కూర్చో జాగ్రత్తగా రాయ్, వ్యాసుడు చెప్పేస్తుంటే నీ దంతాన్ని విరగ్గొట్టి ఏకదంతం శూర్పకర్ణం అని పేరు పెట్టుకుని అంత పెద్ద భారతాన్ని ఒక్క తప్పు లేకుండా రాశావు కదా. చక్క అక్కడ కూర్చుని శ్రీశైలం వచ్చిన వాళ్ళ పేర్లన్నీ చెప్తారు, గోత్రం పేరు చక్కగా రాయి నాన్న అని చెప్పింది అమ్మవారు. అమ్మవారు ఏం చెప్తే చేస్తారు. ఆ కొడుకులిద్దరూ మంచి కొడుకులు, విన్నారు కదా మన మూక పంచశతిలో. అదే మూకశంకరులు అడిగారు, నీకు ఎవరి మీద కావాలమ్మా నీ కారుణ్యం? కొడుకులిద్దరూ వృద్ధిలోకి వచ్చేశారు, భర్త మహానుభావుడు లోక పూజితుడు, ఇంకా కారుణ్యం నీ బిడ్డలకక్కల్లా నీ భర్తకక్కల్లా, ఇంకెవరికి మా మీద ఉలకబోసాయన్నారు. అలా అమ్మవారు ఎంత కారుణ్యమూర్తి అక్కడ పెట్టింది ఆయన్ని. నువ్వు రాయిరా అబ్బాయి అయింది. అందుకే మనం రవి సుధాకరవన్నిలోచన రత్నకుండల భూషిణి ప్రవిలమంబుగమమ్ము నేలిన భక్త జన చింతామణి అని భ్రమరాంబికాష్టకం చేస్తూ ఓ మాట చెప్తాం. సాక్షి గణపతి కన్న తల్లివి సద్గుణావతి శాంభవి మోక్షమొసగెడు కనక దుర్గవు మూల కారణ శక్తివి అని అమ్మ భ్రమరాంబ అని అమ్మవారిని స్తోత్రం చేస్తాం. సాక్షి గణపతిని పెట్టింది అమ్మవారు. అందుకే శ్రీశైలం వెడితే తప్పకుండా సాక్షి గణపతి దగ్గర ఆగాలి, లోపలికెళ్ళి పైకి చెప్పుకోవాలి, ఆత్రేయస గోత్రం కోటేశ్వర శర్మ అని చెప్పాలి. ఆయన టకటకగా రాసేసుకుంటాడు, స్వామి కృతజ్ఞుడను అని బయటికి రావాలి. ఒకవేళ రేపు పొద్దున్న ఉత్తరోత్తర ఏమైనా పొరపాటు పడిపోయినా చీనోరుమై నువ్వు ఇప్పుడు వెళ్ళావు అంటే ఈయనకి అభానలో చెప్తాడు, లేదు వాడు వచ్చాడు అని చెప్తాడు. పొంగిపోతారు అమ్మవారు అయ్యవారు. అయ్య బాబోయ్ శ్రీశైలం ప్రత్యేకం తండ్రి కోసం అమెరికా నుంచి వచ్చిన వాళ్ళు లాంటి వాడు వీడు, అందుకని 10 మందికి చూపించుకోవలసిన వాడు, వీడి జోలికి మనం వెళ్ళకూడదని వదిలిపెట్టేస్తారు. శ్రీశైల క్షేత్రం అంటే అంత గొప్ప క్షేత్రం. అటువంటి క్షేత్రము అదైతే మీకు ఇప్పుడు శ్రీశైలం వెడితే ఏమిటి ఉండాలి బాగా ఆలోచించండి. శ్రీశైలం వెడితే మీరు దేనితో వెళ్ళాలి? శ్రీశైలం నమ్మకంతో వెళ్ళాలి కదండి. నా కోసం మా తల్లిదండ్రులు వచ్చి విడిది చేసిన నెలవిది అని వెళ్ళాలి. మా అమ్మగారు నాన్నగారు ఉన్నారు లోపల, నేను కాళ్ళు కడుక్కోకపోయినా చేతులు కడుక్కోకపోయినా నేను ఇలా గుళ్ళోకి వెళ్ళేటప్పటికీ మా శివయ్య లేచి కాకినాడ నుంచి వచ్చావానికి పొంగిపోయి వెళ్ళి నాన్నగారండి నమస్కారం అండి పొంగిపోయి ఒక్కసారి అయిపోయింది, వేల సంవత్సరాలు ఉన్న చేతులతో మీ చేతులలోంచి బయలుదేరి మీరు నమస్కరించి దేవతలు చూశారు. దీనికి ఏది ప్రధానం? విశ్వాసం ప్రధానం. మహాదేవా సామాన్యంగా శిఖరేశ్వరము అని ఒకటి శ్రీశైలంలో పెట్టారు. శంకరుడు ఈ సాకారమును పొంది అంతటా ఉన్నటువంటి నిర్గుణమైన పరబ్రహ్మము విగ్రహం దగ్గర పోస్తారు. సాకారమును పొందింది. పూర్వకాలం ఎదురుగుండా వచ్చి చరణంది అని ఒకటి ఉండేది, శివాలయంతో స్పృశించి మామూలుగా స్థిరనంది కదలదు. చరణంది అని ఒకటి ఉంటుంది, కదులుతుంది. అది ఎందుకు కదులుతుందంటే పూర్వం ఎందుకు పెట్టారంటే చరణందిని చిన్న నందిని ఏం కావాలో చెప్పి, ఒకవేళ పూర్వం ఇంత వైద్య సదుపాయం ఉన్నటువంటి రోజులకి ఏ అర్ధరాత్రి వేళో అపరాత్రి వేళో, అందుకే శివాలయం విష్ణువాలయం ఈ రెండు ఆలయాలు మనస్సులో ఈ రెండు ఆలయాలు